వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఎన్ని చోట్ల బరిలోకి దిగాలన్న విషయంలో కాంగ్రెస్ టీడీపీలు పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయాయి. తమకు ఎక్కడ బలం ఉంది, ఎక్కడ బలం లేదు అన్న విషయం అంతుచిక్కక తికమక పడిపోయాయి. కాంగ్రెస్ పార్టీ మొదట 8 చోట్ల పోటీకి సయ్యంది. అభ్యర్థుల ఎంపికలో తెగ సతమతమైపోయింది. చివరికి 5 స్థానాల్లో మాత్రమే బరిలో నిలిచింది. టీడీపీ బీజేపీ కూటమిది అదే పరిస్థితి. టీడీపీ కూడా చివరికి 5 స్థానాలతోనే సరిపెట్టింది. మరోవైపు టీఆర్ఎస్ కొన్ని చోట్ల ఎన్నికల ముందు గెలుపు ఖరారు చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. నిజామాబాద్లో గెలుపు లాంఛనం, వరంగల్లోనూ ఎదురులేదు. ఆదిలాబాద్లోనూ గెలుపు నల్లేరు మీద నడకే. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వ్యూహాత్మకంగా పావులు కదిపిన టీఆర్ఎస్ మొత్తం 12 స్థానాల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. దాదాపు 9 స్థానాల్లో గెలుపు అవసరమైన మెజార్టీ టీఆర్ఎస్ కి ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరో 3 చోట్ల కూడా ప్రతిపక్షాలను చీల్చి గెలుపును సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల టీఆర్ఎస్ గెలుపు దాదాపు ఖాయం చేసుకుంది. ఉప ఎన్నిక దెబ్బతో వరంగల్లో విపక్షాలకు గట్టి షాకే తగిలింది. వరంగల్లో ఇతర పార్టీలు పోటీ చేయడానికి సైతం భయపడే పరిస్థితి నెలకొంది. వరంగల్లో పోటీకి దిగకుండానే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు సైడ్ అయిపోయాయి. దీంతో అక్కడ టీఆర్ఎస్ గెలుపు లాంఛనంగా మారిపోయింది. బరిలో ఎంపీటీసీల ఫోరం అభ్యర్థి బుజ్జగించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు. అయితే ఎంపీటీసీలంతా ఒక ఫోరంగా ఏర్పడి తామే ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. వీరికి మద్దతుగా నిలుస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే వీరి నుంచి ఏ మేరకు పోటీ ఉంటుందన్నది అనుమానమే. ప్రధాన ప్రతిపక్షాలేవి బరిలో లేకపోవడంతో వరంగల్లో టీఆర్ఎస్ గెలుపు దాదాపు ఖాయమైపోయింది. పోటీలో ఉన్నవారిని బుజ్జగింపులతో తప్పించి ఏకగ్రీవంగా విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. వరంగల్ నుంచి టీఆర్ఎస్ తరపున కొండ మురళి బరిలో దిగారు. నిజామాబాద్లోనూ టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం పరిధిలో మొత్తం 767 మంది ఓటర్లు ఉన్నారు. కార్పొరేషన్లో 583 మంది ఎంపీటీసీ సభ్యులున్నారు. 466 మంది ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్ కు చెందినవారే ఉన్నారు. ఇక నగర కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా వీరిలో 23 మంది టీఆర్ఎస్ కు చెందినవారే. వీరితో పాటు 16 మంది ఎంఐఎం కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్ కే మద్దతు తెలుపుతున్నారు. మొత్తం మీద 767 మంది ఓటర్లలో సింహభాగం టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండటం గమనార్హం. దీంతో టీఆర్ఎస్ గెలుపు లాంఛనమనేది రాజకీయ వర్గాల భావన. ఆదిలాబాద్లోనూ టీఆర్ఎస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్లో పోటీకి కాంగ్రెస్ విముఖత చూపింది. టీడీపీ, బీజేపీల కూటమికి బలమైన అభ్యర్థి దొరకలేదు. టీడీపీ బరిలో దిగినా గెలుపు మీద ఎటువంటి ఆశలు లేవు. ఇక్కడ నుంచి ఎంపీటీసీల ఫోరం తరపున మహమ్మద్ రియాజుద్దీన్ నామినేషన్ వేశారు. ఆయన గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు గెలిచి 18 నెలలు కాబోతుంది. కానీ మేము 16 నెలల నుంచి మా ఎంపీటీసీల ఫోరం పెట్టి రాష్ట్రమంతటా పెట్టి ప్రతి జిల్లాకు జిల్లా కమిటీలు వేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మా ఎంపీటీసీలకు ఎలాంటి ఆదరణ లేదు. మరి 73, 74 చట్ట సవరణ ప్రకారం 29 అధికారాలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో 12 అభ్యర్థులకు పెట్టి ఈరోజు నేను ఆదిలాబాద్ పట్టణంలో నేను ఎండి రియాజుద్దీన్ గా నామినేషన్ వేయడం జరిగింది. టీఆర్ఎస్ తరపున ఇక్కడ పురాణం సతీష్ నామినేషన్ దాఖలు చేశారు. ఏ విధంగా చూసినా, ఎన్ని రకాలుగా లెక్కలు వేసినా ఇక్కడ టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. బిగ్ బ్యానర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.